వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు కాస్త కొత్తగా ఎండుమిరపకాయలు పేస్ట్ వేసి చికెన్ వేపుడు ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. మంచి స్పైసీగా భలే రుచిగా ఉంటుంది ఈ చికెన్ వేపుడు. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు కూడా, ఒక్కసారి ట్రై చేయండి. అబ్బా భలే రుచిగా ఉంది మాధవి అంటారు, అంత బాగుంటుందండి. సింపుల్గా చేయొచ్చు, ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఎలా చేయాలో చూపిస్తారండి. ఈ మిరపకాయ కోడి వేపుడు చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే 1/2 కేజీ చికెన్ని తీసుకొని నీట్గా కడిగి పెట్టుకోండి ఒక 2-3 సార్లు. ఇలా చికెన్ కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ వేపుడికి కాస్త ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే చికెన్ మనకి బాగా వేగాలి, అలాగే మిరపకాయ పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఈ ఆయిల్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెను, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫస్ట్ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించండి. నేను ఇక్కడ చికెన్ని బోన్స్తో సహా తీసుకున్నాను, మీరు కావాలంటే బోన్లెస్ చికెన్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, చికెన్ని ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయిస్తే మీకు ఈ విధంగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించండి. చికెన్లో నుంచి నీళ్లు ఊరుతాయి మనకి, ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టి మూత పెట్టి ఉడికించండి. చికెన్ ఆల్మోస్ట్ ఇక్కడ మీకు కొద్దిగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి. ఆ చికెన్ ఉడికే లోపు ఏం చేస్తారంటే ఎండుమిరపకాయలు 12 లేదా 15 దాకా తీసుకొని నీళ్ళల్లో వేసి 1 గంట నానబెట్టండి. ఆల్రెడీ నేను నానబెట్టున్నాను. ఇలా నానబెట్టిన ఎండుమిరపకాయల్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఎండుమిరపకాయలు నానబెట్టిన నీళ్ళే ఉంటాయి కదా, ఆ నీళ్ళను కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు ఈ చికెన్ కూడా ఉడుకుంటుంది. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. చికెన్లో నుంచి నీళ్లు ఊరి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఆయిల్లో బాగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయి బాగా వేగాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టి వేయించుకోండి, అడుగున మాడకుండా అన్ని చక్కగా వేగుతాయి. అలాగే చికెన్ని వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నేను ఇక్కడ చూపించినట్లు అట్ల కాడని కింది వైపుకి ఇలా లోపలి కానీ ఇలా పైకి అంటూ ఉండాలండి. ఎలా పడితే అలా వేయించేశారంటే చికెన్ ముక్కలు చిదురైపోతాయి. అందుకని వేయించుకునేటప్పుడు ఈ విధంగా వేయించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఇలా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టి వేయించుకోండి. ఈ ఎండుమిర్చి పేస్ట్ ఆయిల్లో బాగా వేగాలండి, అప్పుడే ఆ పచ్చి వాసన అంతా పోయి బాగుంటుంది టేస్ట్. అలాగే మనం ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం స్పైసీగానే ఉంటుంది ఈ వేపుడు. మీకు అంత స్పైసీనెస్ వద్దు అనుకుంటే ఎండుమిరపకాయలని కొన్ని తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎండుమిర్చి పేస్ట్ అనేది బాగా వేగింది, ఆయిల్ కూడా కొద్దిగా సపరేట్ అయ్యింది. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు 1 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడేంత వరకు వేయించండి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయాయి. ఒక ముక్కని నేను తుంచి చూపిస్తున్నాను. చూడండి, సాఫ్ట్గా ఉడికింది కదా ముక్క అనేది. ఇలా ఉడుకుతుందండి, అంటే ఇలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 గుప్పెడు కరివేపాకు వేయండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పులు మీ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 3-4 నిమిషాలన్నా వేయించండి. ఇలా వేయించడం వల్ల మీకు ముక్క లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన బాగా వేగుతుంది అనమాట, అందుకని వేయించమంటున్నాను. అలాగే మనం ఎండుమిర్చి పేస్ట్ వేసాం కదా, బాగా ఘాటుగా ఉంటుంది. ఆ ఘాట్ అనేది కొద్దిగా తగ్గడం కోసం 1 టీ స్పూన్ దాకా నేను నెయ్యి వేసి వేయిస్తున్నాను. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు, అలాగే ఘాటు కూడా కొంచెం తగ్గుతుంది. మంచి స్పైసీగా ఉంటుందండి వేపుడు, చాలా బాగుంటుంది. ఒకవేళ మేము స్పైసీగానే తింటాము, నెయ్యి వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు.
ఇప్పుడు చూడండి 3 లేదా 4 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయిస్తే మీకు ఈ విధంగా బాగా వేగుతుంది. పైన కూడా లైట్గా కలర్ వచ్చింది చూడండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ పొడులు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించొద్దు, మాడినట్లు ఆ మాడు వాసన వస్తుంది. అందుకని బాగా కలిసిపోయేటట్టు 1 నిమిషం అలా వేయించేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇలా ఈ పొడులన్నీ ఈ చికెన్ ముక్కకి బాగా పట్టిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని కలిపేసుకున్నారంటే ఎండుమిర్చి పేస్ట్ తోటి చికెన్ వేపుడు రెడీ. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే చికెన్ వేపుళ్ళు కాకుండా ఇలా మంచి స్పైసీగా ఎండుమిర్చి పేస్ట్ వేసి ఇలా చికెన్ వేపుడు చేసి చూడండి. సూపర్ ఉంది మాధవి అని చెప్తారు, అంతా బాగుంటుంది. ఇది మీరు పప్పులు, సాంబారు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా తినొచ్చు, లేదా డైరెక్ట్గా తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.